పార్టీ ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడే మనం ముక్తిధామ్ నుంచి త్రయంబకేశ్వరం అయితే చేరుకున్నాము. అయితే మన 12 జ్యోతిర్లింగాలలో 10వ జ్యోతిర్లింగమైన త్రయంబకేశ్వర్ అయితే మనం ఇప్పుడు చేరుకున్నాము. సో ఇది వచ్చేసి నాసిక్ దగ్గరలో త్రయంబకర్ అనే పట్టణంలో అయితే ఈ ఆలయం ఉందన్నమాట. సో ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఇక్కడ ఎలాంటి పూజలు చేపిస్తారు అనేది మనం లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. హర హర మహాదేవ శంభో శంకర. మన త్రయంబకేశ్వర ఆలయం మొత్తం ఒక నల్ల రాతితో అయితే కట్టబడింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆర్కిటెక్చర్, మన త్రయంబకేశ్వర ఆలయంలో ఆర్కిటెక్చర్ చూడడానికి అయితే 2 కళ్ళు కూడా సరిపోవని చెప్పొచ్చు. ఎంతో అద్భుతంగా ఉంది ఆర్కిటెక్చర్. ఇలాంటి ఒక అద్భుతాన్ని చూడాలంటే మన జన్మ కూడా సరిపోదు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మన ఈ త్రయంబకేశ్వర ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అనే విషయం మనం మాట్లాడుకుంటే పితృదోష నివారణ పూజలు, కాలసర్ప దోష నివారణ పూజలు, అలాగే మహామృత్యుంజయ హోమ పూజలు ఇట్లాంటివి అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన త్రయంబకేశ్వర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన గోదావరి నది పుట్టింది కూడా ఇక్కడే ఈ త్రయంబకేశ్వరంలోనే అని చెప్పుకోవచ్చు. ఇంకా మన లోపలికి వెళ్తే చాలా ఉన్నాయి, తెలుసుకుందాం రండి. మన త్రయంబకేశ్వర్ ఆలయంలో ఆ శివయ్య ఆకారం ఎట్లా ఉంటుందంటే ఒక పాను మట్టంలో 3 లింగాలు, చిన్న లింగాలతో ఉంటుందన్నమాట. ఆ 3 లింగాల్ని కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా కొలుస్తారు. అండ్ అలాగే ముఖ్యంగా మన త్రయంబకేశ్వరంలో స్థల పురాణం విషయానికి వస్తే అప్పట్లో ఈ ప్రాంతం మొత్తం సాధువులు, ఋషులే ఉండేవాళ్ళు అనమాట. అప్పట్లో 7 ఋషుల్లో ఒకళ్ళన్నా, 7 మునుల్లో ఒకళ్ళన్నా మన గౌతమి మహర్షి ఇక్కడే ఉండేవారు, ఆయన భార్య అహల్యతో కలిసి. అయితే అప్పట్లో ఈ ప్రాంతం మొత్తం కరువు కాటకాలతో ఉండేది. సో అప్పుడు మన గౌతమ మహర్షి వచ్చేసి శివుడికి ఘోర తపస్సు చేసి తన తపశ్శక్తితో ఇక్కడ ఒక సరస్సునైతే తెప్పించాడనమాట. సో ఆ సరస్సులో మన అహల్యతో పాటు అప్పుడుండే మునుల వాళ్ళ భార్యలు కూడా అక్కడనే ఆ నీటిని వాడుకునే వాళ్ళు అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏంటి అంటే మన గౌతమ మహర్షిని అలాగే అహల్యని ఇద్దరిని చూసి చాలా కుళ్ళుకోవడం లేదు అని అంటే ద్వేషాలతో, పగలతో అక్కడున్న మునుల భార్యలు వాళ్ళ భర్తల దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఒక సరస్సుని అలానే ఒక కొలని ఇక్కడ తెప్పించండి అని కోరడం జరిగింది. అయితే అప్పుడు ఆ ముళ్ళందరూ ఏం చేశారంటే సాక్షాత్తు ఆ వినాయకుడిని అయితే పూజించారు. అంటే ఘోర తపస్సుతో మన వినాయకుడిని ప్రసన్నులు చేసి మన వినాయకుడు ప్రత్యక్షం అవ్వంగానే ఏం కావాలని వరం అడగగా అప్పుడు అక్కడున్న మునులందరూ కూడా మన గౌతమ మహర్షి దగ్గర ఉన్న గోవునైతే చంపేయమని అయితే కోరారు. అయితే వినాయకుడు అలా చేయడం తప్పు, అలా చేయకూడదు అని అన్నా వాళ్ళు వినకుండా మాకు ఇదే వరం కావాలి అని కోరడం జరిగింది. సో అప్పుడు వేరే గతి లేక, వేరే దారి లేక వినాయకుడు కూడా తదాస్తు అని చెప్పడం జరిగింది. అప్పుడు అదే టైంలో ఏంటి అంటే మన గౌతమ మహర్షి వచ్చేసి ఆవుల్ని మేతకని తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు ఒక కర్రతో ఆ ఆవుల్ని కదిపేటప్పుడు ఆ గోవుల్ని కదిపేటప్పుడు ఏంటంటే దెబ్బ తాకి అక్కడున్న గోవు అయితే చనిపోయింది. అప్పుడు ఇదే అదునుగా అక్కడున్న మునులు, ఋషులు అందరూ కూడా ఏంటంటే గౌతమ మహర్షిని నీవు గోహత్య పాతకం నీకు చుట్టుకుంది, ఇలా చేయడం సరికాదు, నువ్వు ఈ గోహత్య పాతకం నీకు తొలగిపోవాలంటే
ఇక్కడ నువ్వు గంగా నదిని అయితే పారేట్టు చేయాలి అని అయితే అక్కడున్న ఋషులు కానీ మునులు కానీ గౌతమ్ మహర్షికి చెప్తారు. అప్పుడు గౌతమ్ మహర్షి వెంటనే ఆ శివయ్యకి, ఆ పరమేశ్వరుడికి అయితే ఘోర తపస్సు చేసి ప్రత్యక్షమయ్యేలా చేస్తారు. అప్పుడు మహాశివుడు ఏం వరం కావాలి అని అడగగా గౌతమ్ మహర్షి అంటాడు, నాకు గోహత్య పాతకం అనేది చుట్టుకుంది, సో అది పోవాలంటే ఈ ప్రదేశంలో గంగా నది అయితే ప్రవహించాలి అని కోరుతారనమాట. అప్పుడు మన గౌతమ్ మహర్షి కోరిక మేరకు మన పరమశివుడు అయితే తన జటాజూటాలతో బ్రహ్మగిరి మీద నుంచి అయితే గంగా నదిని పారేట్టు చేస్తాడు. దాన్నే మనం ఇప్పుడు గోదావరి నదిగా పిలుస్తున్నాము. మన గోదావరి నది పుట్టుక కూడా మన త్రయంబకేశ్వర్లోనే జరిగింది అని చెప్పొచ్చు. దాన్ని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారనమాట. సో మనకి ఇక్కడ మన త్రయంబకేశ్వరుడు అయితే చెప్పినట్టు 3 లింగాల ఆకారంలో ఉంటారు కాబట్టి, సో మనకైతే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే దొరకలేదు, కెమెరా నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి, సో మనకు ఉన్న ఇమేజెస్తో, మనకున్న విజువల్స్తో అయితే ఇక్కడ ఉన్న త్రయంబకేశ్వర స్వామిని అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చూడండి. దీన్నే మనం కుషావర్తి తీర్థం అని అంటారనమాట. అయితే మన త్రయంబకేశ్వర్ వచ్చే ప్రతి ఒక్కళ్ళు స్వామివారిని దర్శించుకునే ముందు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చైతే ఈ నీళ్ళని తల మీద చల్లుకొని వెళ్తారు. లేదు అంటే చాలామంది స్నానం చేసి కూడా ముందు ఇక్కడికి వచ్చే వెళ్తారు. అయితే మన భారతదేశంలోనే కుంభమేళ జరిగే 4 ప్రదేశాలలో ముఖ్యమైన ప్రదేశం మన నాసిక్ అనమాట. మరి కుంభమేళకు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కుషావర్తి తీర్థంకి వచ్చి ఇక్కడికి స్నానం చేసి లేదంటే నీళ్లు చల్లుకొని మరి స్వామివారిని దర్శించడానికి అయితే వెళ్తారు. సో మీరు కూడా ఒకసారి ఈ కుషావర్తి తీర్థాన్ని అయితే చూడండి. ప్రస్తుతం మనం బ్రహ్మగిరి పర్వతం అండ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. మొత్తం ఇవి 750 మెట్లు అయితే ఉన్నాయన్నమాట. పై వరకు మనం బ్రహ్మగిరి పర్వతం పై వరకు రీచ్ అవ్వడానికి మొత్తం 750 మెట్లు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ముఖ్యంగా మన గోదావరి నది పుట్టింది కూడా ఇదే పర్వతం మీద అని చెప్పొచ్చు. అక్కడ నుంచి చిన్న చిన్న డ్రాప్స్ రూపంలో అయితే మన గోదావరి అనేది అక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడికి గోదావరి నది ఎలా వచ్చింది అనే దాని గురించి మాట్లాడుకుంటే, అప్పట్లో పరమశివుడు తన జటాజూలంలో ఉన్న గంగాదేవిని ఇక్కడ బ్రహ్మగిరి పర్వతం మీద అయితే పంపించాడు అని చెప్పొచ్చు అనమాట. సో అప్పటి నుంచి ఇక్కడ దక్షిణ గంగా అని పిలుస్తారు, లేదు అంటే గోదావరి అని కూడా సంబోధిస్తారు అనమాట. ఇది మన బ్రహ్మగిరి యొక్క విశేషత. ఒకసారి మీరు కూడా మన బ్రహ్మగిరి పర్వతం ఎలా ఉందో చూడండి.
హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.